సమయం ఇచ్చినట్టు అపోస్తుల కార్యము 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం చదువు. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం. దాని మెడలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, ఈ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వారితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా వినిన వారికందరికీ మిగుల భయము కలిగెను. అప్పుడు పడుచు వారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగకే లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా అని నాతో చెప్పుమని ఆమెను అడిగెను. అందుకామె, అవును, ఇంతకే అని చెప్పెను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచు వారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూసి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. దేవుడు వాక్యాన్ని దీవించినందుకు ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఈ సమయంలో ప్రభువా, ఎన్నిక లేని ప్రభువా, నన్ను ప్రభువా ఈ స్థలం అందు తల్లి నిలవబెట్టినందుకు మీకు లెక్కలేని వందనాలు ప్రభువా. వాక్యము నీదై ఉంచినది ప్రభువా, నీవు మార్చమే ప్రభువా, నీ మాటలు మార్చమే ప్రభువా. నా యందు నుండి పలుకువాడులను సహాయం చేయమని మా ప్రభువుని రక్షకుడు యేసుక్రీస్తు ముందు పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదవబడిన పాఠ్యభాగ్యము మనం చాలా మాటలు ఈ పాఠ్యభాగాన్ని విని ఉంటాము. అననీయ సఫీరా అనేవారు భార్యాభర్తలు ప్రభువును మోసగించిన వారుగా బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంటాం. అంతకుముందు వచనాలు మనం ఒకసారి చదువుకొని ఈ వాక్యంలోకి వస్తాం. 2వ వచనం, చాప్టర్ 2 అధ్యాయం 2వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే, పెంతెకొస్తు పండుగ రోజు పరిశుద్ధాత్మ దేవుడు పేతురు గారి మీదకి దిగి వచ్చినట్టుగా, అక్కడ ఉన్న వారి మీదకి దిగి వచ్చినట్టుగా మనము గమనిస్తాం. ఎప్పుడైతే పేతురు గారి మీదకి అక్కడ ఉన్న కూడి ఉన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వల్ల దిగి వస్తాడో, అప్పుడు వారు అన్య భాషలలో వారు మాట్లాడుతున్నట్టుగా అక్కడ మనకు రాయబడి ఉన్నారు. వీరందరూ యూదులై ఉన్నారు. యూదులై ఉన్న వారందరూ సుమారుగా 3000 మంది ఆ రోజు యేసుక్రీస్తునందు బాప్తిసం పొందిన వారుగా మనకు కనిపిస్తారు. అక్కడ చూడండి, 46వ వచనం చూడండి, 2వ అధ్యాయము 46వ వచనం. మరియు వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే. 41వ వచనంలో మనం చూసినట్టయితే, అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. అక్కడ ఏమైంది? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే తన కార్యమును మొదలు పెట్టాడో ఆ క్షణమునే 3000 మంది క్రీస్తులో జతపరచబడిన వారుగా అక్కడ మనకు కనిపిస్తున్నారు. పేతురు గారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పూర్ణుడై మాట్లాడినాడో అప్పుడు 3000 మంది, సుమారుగా 3000 మంది దేవునిలో ఏకమైనట్టుగా మనకు కనిపిస్తారు. ఈ 3000 మంది ఏం చేస్తున్నారంట తర్వాత అధ్యాయాలు చెప్తారు. ఏక మనస్కులై ఎడతెగక దేవుని యందు ప్రార్థించువారుగా ఉన్నారు. సంఘం ఎలా ఉంది? ఆదిమ సంఘం ఎలా ఉందంట? ఎడతెగక దేవుని ప్రేమ యందు ఎడతెగక ప్రార్థించువారుగా ఉన్నారు. వీరందరూ ఎలా ఉన్నారంట? ఏక మనస్కులుగా ఉన్నారంట. అనేక రకమైన మాటలు కానీ అనేక రకమైన చేతలు కానీ వారిలో లేవు. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు వారిపైన ప్రభావం చూపిస్తున్నాడు కనుక వారు అందరూ కూడా ఏక మనస్కులై ఉన్నారు. ఆ కింద వచనాలు, 46వ వచనం చూడండి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక
ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. ఇక్కడ ఏం చెప్తున్నారండి? వారందరూ ఏం చేస్తున్నారంట? కేవలము ఆ రోజు మాత్రం వారు దేవునికి ప్రార్థించకుండా ప్రతిదినము దేవాలయంలో కూర్చున్నారు. ఎంతమంది కూర్చున్నారండి? సుమారుగా 3000 మంది. ఈ 3000 మంది కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతిదినము దేవాలయంలో కూడుతున్నారు. కూడుకొని ఏం చేస్తున్నారు? రొట్టె విరుచుట అందును, స్తుతించుట అందును, ప్రార్థించుట అందును, సమస్తం వారు చేయు ప్రతి పనిలో కూడా ఒకరికొకరు సహాయము చేసుకుంటూ ఉన్నారు. దాని తర్వాత అధ్యాయం మూడో అధ్యాయంలో మనం వచ్చినప్పుడు యోహాన్ గారు, పేతురు గారు వేకుజామున ఆలయంకి వెళ్తుండగా అక్కడ ఒక కుంటివాడు కనిపిస్తాడు. అతనిని శుద్ధిపరిచినట్టుగా, అతనికి స్వస్థతను దయచేసినట్టుగా మనకు ఆ వాక్య భాగంలో కనిపిస్తుంది. పేతురు గారు ఏం చేస్తారు? మా దగ్గర వెండి కానీ బంగారం కానీ లేవు, కానీ మా దగ్గర ఉన్నది ఏంటిది? యేసుక్రీస్తు నామంలో నీకు స్వస్థత కలుగజేస్తాము అని చెప్పి ఉంటారు. 3వ అధ్యాయం చదవండి, 4వ వచనం నుండి చదవండి. పేతురును యోహానును వారిని తేరి చూసి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పారు. ఇక్కడ ఏముందండి? వెండి బంగారాలు నా యొద్ద లేవు. ఇక్కడ కుంటివాడు ఏం ఆలోచిస్తున్నాడండి? కుంటివాడు వారి యొద్ద ఇంకేమైనా దొరుకుతుందేమో అని చూస్తున్నాడు. ఏం దొరుకుతుందని చూస్తున్నాడండి? వెండి కానీ బంగారం కానీ నాణములు కానీ వాళ్ళ యొద్ద దొరుకుతాయేమో అని చూస్తున్నాడు. ఎక్కడ చూస్తున్నాడండి? ఆలయం యొద్ద. ఆలయం యొద్ద నిల్చుండి, ఆలయం యొద్ద ఉండి అనేక దినముల ఉండి అక్కడనే ఉంటూ వాడు చూస్తున్న దేని గురించి చూస్తున్నాడండి? వెండి కొరకు, బంగారం కొరకు చూస్తున్నాడు. తన స్వస్థత గురించి ఎప్పుడు కూడా ఆలోచించలేదు. తన స్వస్థత గురించి ఎప్పుడు కూడా అతడు ప్రార్థించిన వాడు కాడు. ఈరోజు మన స్థితి ఏమై ఉన్నది? అనేక దినముల నుంచి మనము కూడా ప్రార్థించే వారంగానే ఉన్నాం కదా. అనేక దినముల నుంచి మనం మందిరంకి వచ్చేవారంగా ఉన్నాం. అనేక దినం నుంచి మనము మందిరంలో అనేక కార్యములు చేయవారుగా ఉన్నాం. అనేక నుంచి మనం క్రీస్తుని ఎరిగిన వారుగా ఉన్నాం. ఇక్కడ కుంటివాడైతే క్రీస్తుని ఎరిగిన వాడు కాడు, కానీ దేవాలయంలో అన్నదినము అక్కడికి వచ్చి దేని గురించి ఎదురు చూస్తున్నాడు? వెండి కొరకు, బంగారం కొరకు. అందుకే పేతురు గారు, యోహాన్ గారు అక్కడ చక్కని మాట ఏం చెప్తారంటే, మా యొద్ద వెండి కానీ బంగారం కానీ లేదు, కానీ వారి దగ్గర ఏముందండి? నజరేయుడైన క్రీస్తు నామంలో శక్తి వారి దగ్గర ఉంది. ఆ శక్తి ఎక్కడి నుండి వచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు వారిపై ఆవరించినాడు కాబట్టి ఆ శక్తి వారు పొందుకున్న వారుగా ఉంటారు. దాని తర్వాత మనం 4వ వచనంలోకి వచ్చినప్పుడు అపవాది క్రియలు ఆరంభింపబడినట్టుగా చూస్తాం. 4వ వచనము మొదటి వచనం చదవమ్మా. 4వ అధ్యాయం 1వ వచనం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతి శుద్ధకైలను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూసి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలం అయినందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే, సాతాను ఏం చేస్తుంది? ఈ సద్దుకాయులను వీరి దగ్గరికి, అధిపతుల దగ్గరికి వెళ్ళింది. ఎందుకు? పేతురు గారిని, యోహాన్ గారిని అది ఏం చేయలేదు. పరిశుద్ధాత్మ దేవుడు పేతురు గారితో, యోహాన్ గారితో, ఆ 3000 మందితో ఉన్నారు కాబట్టి ఏం చేస్తుందంటే, ఎవరి దగ్గరికి పోయింది? అధిపతుల దగ్గరికి పోయింది. అధిపతుల దగ్గర పోయి ఏం చేస్తుంది? వారికి ఒక దురాలోచనను పుట్టిస్తుంది. ఈ పేతురు యోహానులు మన మధ్యనే ఉన్నవారు కదా, సిలువ వేసినప్పుడు యేసుక్రీస్తుతో పాటు ఉన్నవారు కదా, వీరు ఈ స్వస్థతలు ఎలా చేస్తున్నారు, వీరు అన్య భాషలలో ఎలా మాట్లాడుతున్నారు అని ఒక ఆలోచన పుట్టించి వారిని ఏం చేస్తున్నారంట? బలత్కారంగా పట్టుకున్నారు. పట్టుకున్నాక వారు ఆ మందిరంలో వారిని నిలబెట్టి అనేకమైన ప్రశ్నలు అడిగినప్పుడు పేతురు గారి మీదకి మరలా పరిశుద్ధాత్మ రావడము, పరిశుద్ధాత్మ పూర్ణుడై తను మాట్లాడము, అవన్నీ జరుగుతూ వస్తాయి. జరుగుతూ వచ్చినాక 31వ వచనం 4వ అధ్యాయం 31. వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను.
అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఇక్కడ 29వ వచనం నుండి మనం చూసినట్టయితే పేతురు గారు ప్రార్థన చేస్తారు. ప్రభువా, ఈ సమయం మందు వారి బెదిరింపులు చూసి మేము రోగులను నయం చేయకుండా ఉండాలా అన్నట్టు ఒక ప్రేయర్ చేస్తారనమాట. ప్రేయర్ చేసినాక ఏమవుతుంది, వారు నిలుచున్న చోట కంపించిపోయాం. అంటే దేవుని యొక్క శక్తి అధికముగా వారు నిలుచున్న చోట ఉన్నది. వారు ఎప్పుడైతే ప్రార్థన చేసి 33వ వచనం చూసినప్పుడు అక్కడ ఒక మంచి మాట ఉంటుంది చూడండి. ఇదియుగాక అపోస్తలులో బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఇక్కడ బహుబలముగా అని ఒక వర్డ్ రాయబడింది. మనం ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్టయితే గ్రేట్ పవర్, గ్రేట్ గ్రేస్ అని ఉంటుంది. రెండు సేమ్ వర్డ్స్ యూజ్ చేసినట్టు మనం ఇంగ్లీష్ బైబిల్లో చూడవచ్చు. గ్రేట్ పవర్, గ్రేట్ గ్రేస్. దేవుని కృప, అపరిమితమైన కృప, అపరిమితమైన బలము కలిగిన వారై వీరు ఉన్నారు. ఎలా ఉన్నారండి? కేవలం పేతురు గారు, యోహాన్ గారు కాదు, దేవుని పరిశుద్ధాత్మచే నింపబడిన ఆ 3000 మంది కూడా ఎలా ఉన్నారంటే అధిక బలము కలిగి, అధిక శక్తి కలిగి, అధిక కృప, దేవుని అధికమైన కృపలో వారు నిలవబడి ఉన్నారు. ఇది ఎప్పటి వరకు అండి? 5వ వచనము ప్రారంభించబడ్డ వరకు. లాస్ట్ వచనాలలో 36వ వచనం నుండి చదవండి. 4వ అధ్యాయం 30. పుట్టిన లేవీయుడగు యోసేపు అనుమకుడుటెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండేది. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఇక్కడ మనకు ఒక కొత్త క్యారెక్టర్ని పరిచయం చేస్తారు. లూకా గారు ఒక కొత్త క్యారెక్టర్ని ఎవరంట? బర్నబా. ఈ బర్నబా ఎవరండి? పౌలు గారిని ఎవరు కూడా, పేతురు గారు, యోహాన్ గారు కానీ అపోస్తులు ఎవరు కూడా నమ్మనప్పుడు పౌలు గారిని సంఘంలో చేర్చిన వ్యక్తి బర్నబా. ఈ బర్నబా ఏం చేస్తున్నాడంటే తనకున్న ప్రాపర్టీని, ఒక ఆస్తిని అమ్మేసి ఏం చేసినాడు, దాన్ని తీసుకొచ్చి అపోస్తుల పాదముల వద్ద పెట్టినట్టు మనం చూస్తాం. 2వ అధ్యాయంలో మనం చివరి వచనాల్లో చూసినప్పుడే వాళ్ళు అందరూ కూడా సమిష్టిగా ఉండి వారికి ఉన్నదంతయు ఒకరికొకరు ఇచ్చుకుంటూ ఉన్నట్టు గమనించవచ్చు. కానీ అప్పటికి కూడా వారు చిరాస్తులు కలిగిన వారే ఉన్నారు. అప్పటికి కూడా ఎవరు కూడా వారి ఆస్తులను నమ్మి అపోస్తులకు ఇచ్చినట్టు అక్కడ రాయబడలేదు. ఎప్పుడైతే బర్నబా గారు తనకున్న సమస్తాన్ని అమ్మేసి ఆ వెలనంతా తీసుకొచ్చి అపోస్తుల దగ్గర పెట్టారో అప్పుడు సాతానికి ఒక ఐడియా వచ్చింది. సాతానికి ఒక తలంపు పుట్టింది. ఆ తలంపును బట్టే 5వ అధ్యాయంలోకి మనం వస్తాం. 5వ అధ్యాయం తెలుగు బైబిల్లో అననీయ అని ఒక మనుషుడు ఉండెను అని స్టార్ట్ చేయబడింది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్టయితే బట్ అని ఒక అక్షరంతో రాయబడింది. ఇంగ్లీష్ చదువున్నాను. బట్ అ మ్యాన్ నేమ్డ్ అననీయాస్. అంటే ఇవన్నీ జరుగుతున్నాయి దేవుని ప్రేమ వలన, దేవుని కృప వలన, దేవుని ఆశీర్వాదం నుండి, దేవుని పరిశుద్ధాత్మ పూర్ణులై అందరు ఉన్నారు. కానీ అప్పుడు లూకా గారు ఎవరిని పరిచయం చేస్తున్నారు? అననీయా అనే ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి, అనేక స్వస్థతలు జరుగుతున్నాయి, అనేక అద్భుత కార్యములు జరుగుతున్నాయి, అనేకులు రక్షింపబడుతున్నారు. 4వ అధ్యాయంలో మనకి చూసినట్టయితే 5,000 మంది దేవుని అందు చేర్చబడినట్టు మనకు కనిపిస్తుంది. ఫస్ట్ ఎంతమంది ఉండినారు? 3,000 మంది. దాని తర్వాత 5,000 మంది పురుషులు అని రాయబడింది. అంటే స్త్రీల సంఖ్య దాంట్లో లెక్కించబడలేదు. అంటే సుమారుగా 10 నుండి 15,000 మంది అప్పటికి క్రైస్తవులుగా మారి ఒకటే గుంపులో, ఒకటే సంఘంలో, ఒకటే దగ్గర ఏక మనస్కులై ఉన్నవారు. ఇప్పుడు ఏం చేసిందంటే సాతాను ఏం చేసిందండి? ఇంకొక వ్యక్తి ద్వారా ఎప్పుడైతే సాతాను క్రీస్తును జయించలేకపోయిందో అప్పుడు అది వేరే వ్యక్తుల ద్వారా సంఘంలోనికి వచ్చినట్టుగా మనము ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ ఎవరి ద్వారా వస్తుందంటే అననీయ అనే ఒక మనుషుని ద్వారా సంఘంలోకి ప్రవేశించడానికి ట్రై చేస్తున్నట్టు మనము గమనించవచ్చు. వీరు ఏం చేస్తున్నారండి? అప్పటికే బర్నబా గారు ఏం చేస్తున్నారు? తనకున్న సమస్తాన్ని అమ్మివేసి అపోస్తుల పాదాలు పెట్టినప్పుడు తనని ఎంతగానో అందరూ కూడా కొనియాడి ఉండవచ్చు.
అందరు కూడా తనని ప్రేజ్ చేసి ఉండొచ్చు. బర్నబా గారిని నువ్వు చాలా మంచి పని చేసినావు బర్నబా అని అనేక మంది అక్కడ ఉన్న అనేకులు మెచ్చుకొని ఉండొచ్చు. అది చూసిన అననీయాస్ ఏం చేసినాడు, తను కూడా అలాంటి ప్రేజ్ పొందాలని అనుకోవచ్చు. లేదు అంటే నేను కూడా అనేకుల దృష్టిలో ఉండాలని తనను తాను హెచ్చించుకొని ఉండొచ్చు. ఏం చేసినారు, ఇద్దరు కలిసి, తను తన భార్య కలిసి వారికి ఉన్న ఒక ప్రాపర్టీని కూడా కొంత వేలకి అమ్మేస్తారు. థియాలజికల్గా వారు చదివిన దాంట్లో చెప్పినది ఏంటి అంటే, బర్నబా గారికి ఉన్న దానికంటే అనన్యాస్కి ఉన్నది కొంచెము ఎక్కువై ఉండొచ్చు. ఎప్పుడైతే అనన్యాస్ తన ప్రాపర్టీని అమ్మినాడో తను అనుకున్న దానికంటే ఎక్కువ వేళ ఆ ప్రాపర్టీకి వచ్చి ఉండవచ్చు. అయితే అక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే ఆ ధనాన్ని అనన్యాస్ చూశాడో అప్పుడు తనకొక ఆలోచన కలిగింది, ఇదంతా కూడా నేను దేవునికి ఇవ్వాలా, ఇదంతా కూడా అపోస్తులకు ఇవ్వాలా, అపోస్తులకు ఎలా తెలుస్తుంది, నేను పూర్తిగానే ఇస్తున్నానని చెప్తున్నాను కదా, అపోస్తులకి నేను చెప్పకుండా ఎలా తెలుస్తుంది అని ఒక ఆలోచన కలిగింది. రెండవ అధ్యాయం చూసినప్పుడు అక్కడ ఏం రాయబడ్డది, ఆ భార్యకు తెలిసే కొంత వెలను, గ్రీక్ పదంలో చూసినట్టయితే ఇక్కడ దాచుకొనెను అని ఉంది, కానీ మనం ఒరిజినల్ టెక్స్ట్లో చూసినప్పుడు దొంగలించెను అని రాయబడింది. ఏం చేసినాడంట, దేవునికి ఇవ్వవలసిన దాంట్లో నుంచి దొంగలించినాడు. ఆ 3వ వచనం చదవమ్మా. ఇప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఇక్కడ ఏం అడుగుతున్నాడు పేతురు గారు, అననీయాస్ వచ్చి ఉంటాడు. అననీయాస్ అప్పుడే అందరూ ఇక్కడ సుమారుగా 10-15 వేల మందిలో ఒక 3,000 మంది అయినా చర్చ్లో ఉండవచ్చు. అందరి ముందు ఇప్పుడు అననీయాస్ ఏమనుకుని ఉంటాడు, నేను కూడా బర్నబా వలె తీసుకొని పోతున్నా, నన్ను కూడా అందరూ ప్రేజ్ చేస్తారు, నన్ను కూడా అందరూ గొప్ప చేస్తారు అని అనుకొని పేతురు గారి దగ్గరికి వెళ్ళినాడు. పేతురు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పేతురు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఏమని అడుగుతున్నాడు, అననీయ నీ సొత్తులో కొంచెం దాచుకున్నట్టుకు సాతాను నిన్ను ఎట్లా ప్రేరేపించింది? అననీయాస్ ఇది ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడా? అననీయాస్ ఏమనుకుంటా ఉంటాడు, నేను కూడా అందరిలాగా తీసుకెళ్తున్నా, అందరిలాగా అందరి ముందు నన్ను కూడా గొప్ప చేసి మాట్లాడతారు. క్రైస్తవులలో ఉన్న చాలా చెడ్డ విషయం ఏంటి అంటే, దేవునికి ఇచ్చిన ప్రతిదీ కూడా చెప్పుకోవాలనే ఒక ఆశ కలిగి ఉంటారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 2-6 వచనాలు చదవండి. చేయనప్పుడు మనుషుల వలంత ఘనతను అందవలనని వేషధారుల సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగు నీ ముందర బూర ఊదవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు ప్రార్థన నేర్పించక ముందు, ప్రభు ప్రార్థన నేర్పించక ముందు మీరు ఎలా ఉండాలి, ఏం చేయాలి అని చెప్పేసి మనకు అక్కడ నేర్పిస్తూ ఉంటారు. అక్కడ ఏమంటాడు, వేషధారుల వలె మీరు బూర రూదుకుంటూ చెప్పవద్దు అంటాడు. అదే మాట మత్తయి సువార్త 23వ అధ్యాయం 5-7 వచనాలు చూసినప్పుడు అక్కడ కూడా ఇలాంటి ఒక వచనమే ఉంటుంది. మత్తయి సువార్త 23వ అధ్యాయము 5-7 వరకు. చేయుదురు, తమ రక్షారేకుల వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులని పిలువబడుటయో కోరుదురు. మనుషులు ఏ రీతిగా ఉన్నారంట, ఎప్పుడు కూడా తమను తాము హెచ్చించుకున్న వారుగా ఉన్నారు. ఇప్పుడు అననీయాస్ కూడా అటువంటి వాడే. అననీయాస్ ఏం చేశాడు, పేతురు దగ్గర పోయినప్పుడు ఆయన అనుకొని ఉండొచ్చు, ఇప్పుడు నేను ఈ ధనాన్ని ఇస్తున్నాను, నన్ను అందరూ ప్రేజ్ చేస్తారు,
ఇప్పుడున్న అనేక సంఘంలో కూడా అదే అవుతుంది కదా. కొంత ధనం ఇస్తే వారి పేర్లోనే టీవీలలో చెప్తారు. కొంత ధనం ఇచ్చినప్పుడు కొన్ని చర్చెస్లో అయితే వారి పేరు గోడల మీద రాయడం, ఇలాంటి అనేక మనం చూస్తూనే ఉన్నాం. అననీయాస్ కూడా ఆ సమయంలో ఆయన అదే అనుకొని ఉంటాడు. ఏమని? నేను ఈ ధనం ఇచ్చినప్పుడు నన్ను అనేకుల ముందు గొప్ప చేస్తాడు అని అనుకొని ఉన్నప్పుడు పేతురు గారు ఏమంటారు? ఈ ధనంలో కొంచెం దాచిపెట్టుకోవడానికి సాతాను నిన్ను ఎట్లా ప్రేరేపించింది? 4వ వచనం చదవండి. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. పేతురు గారు ఏమంటున్నారు? అది నీదే కదా, నిన్నెవరు అడిగినారు దేవుని దగ్గరికి తెమ్మని? నిన్నెవరు అడిగినారు? ఎవరు అడిగినప్పుడు నువ్వు దేవునితో ఒక నిబంధన చేసుకున్నావు. నిబంధన చేసుకున్నప్పుడు నీవు దాన్ని సంపూర్తిగా ఎందుకు చేయలేదు? ఇక్కడ బ్యూటిఫుల్ వర్డ్ ఉంటుంది. 3వ వచనంలో ఏమంటాడు? పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను నీ హృదయంలో ఎందుకు ప్రేరేపించును అని అడిగి 4వ వచనంకి వచ్చినప్పుడు ఏమంటాడు? ఎందుకు ఈ సంగతిని నీవు హృదయంలో ఉద్దేశించుకొని ఉన్నావు అని అడుగుతాడు. సాతాను ఏం చేస్తుందంటే, మనం అన్ని క్రియలకు సాతాను మనము చెప్తాం కదా, నేను ఎందుకు రాలేదంటే సాతాను శోధన వల్ల నేను చేయలేకపోయినాను. ప్రార్థన ఎందుకు చేస్తున్నాం అంటే పొద్దున్న లేవగానే సాతాను శోధిస్తుందంటే బాగా నిద్ర వస్తుంది, అందుకే నేను ఉదయకాలం లేచి ప్రాతకాలంలో ప్రార్థన చేయలేకపోతున్నాను అనే మాటలు మనం అనేక సార్లు వింటాం. ఇక్కడ క్లియర్గా ఏం రాయబడి ఉన్నది? 3వ వచనంలో సాతాను నీ హృదయంను ఎట్లా ప్రేరేపించింది అన్న క్వశ్చన్ ఉంది. 4వ వచనంకి వచ్చేసరికి నీ హృదయంలో నువ్వు ఎందుకు ఆ ఉద్దేశాన్ని స్థిరపరుచుకున్నావు అన్నట్టు పేతురు గారు చెప్తా ఉన్నారు. సాతాను ఏం చేస్తుందండి? కేవలము ఒక ప్రేరేపణగా మాత్రమే కలగజేసగల సామర్థ్యం గలది సాతాను. ఆ ప్రేరేపణ మనలో స్థిరపరచుకుంటామా లేదా అన్నది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. క్రానికల్స్లో చూసినట్టయితే దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం చూడండి. 21వ అధ్యాయం 1వ వచనం. దినవృత్తాంతాల గ్రంథము. తరువాత సాతాను ఇశ్రాయేలుకు విరోధంగా లేచి ఇశ్రాయేలులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. ఇక్కడ ఏం చేసిందంటే సాతాను ఏం చేసింది? దావీదును ప్రేరేపించింది. ఏమని ప్రేరేపించిందండి? అసలు ఇజ్రాయేలు నీ సైన్యము ఎంత ఉంది, నువ్వు లెక్కించు అని చెప్పి దావీదుని ప్రేరేపించినట్టుగా మనం చూడవచ్చు. ఆ ప్రేరేపణను కలిగిన దావీదు ఒక వ్యక్తిని పంపిస్తాడు. నువ్వు ఆ మూల నుంచి ఈ మూల వరకు మన సైన్యం ఎంత ఉందో లెక్కించుకొని నాకు ఒక లెక్క చెప్పు అని చెప్తాడు. అది జరిగిన తర్వాత ప్రభు దావీదుతో ఏమని అంటాడు? నేను లెక్కించమన్నది ఎవరు? నువ్వు ఎందుకు లెక్కించినావు అని అడిగి దావీదు కలిగిన ప్రేరేపణను బట్టి, దావీదు చేసిన క్రియను బట్టి 70,000 మంది సైనికులు, 70,000 మంది ఇజ్రాయేలీలు చనిపోయినట్టుగా మనం గమనించవచ్చు. ఎంతమంది అండి? 70,000 మంది ఇజ్రాయేలీలను ఒక్క ప్రేరేపణతో, ఒక్క ఆలోచనతో సాతాను ఎవరు చంపినారంటే? దేవుడు చంపినాడా? దావీదు చంపినాడా? దావీదుకు కలిగిన ఒక్క ప్రేరేపణ, దావీదుకు సాతాను కలుగజేసిన ఒక ఆలోచన బట్టి ఎంతమంది చనిపోయినారు? 70,000 మంది ఇజ్రాయేలు చనిపోయినట్టుగా మనము అక్కడ చూడవచ్చు. అననీయాస్ కూడా ఏం చేశాడండి? సాతాను అననీయాస్ డబ్బు తీసుకొని సాతాను దాచిపెట్టలేదు. అననీయాస్కి ఏం చేసింది? ఒక ప్రేరేపణ మాత్రమే కలుగజేసి, ఎప్పుడైతే ఆ ప్రేరేపణను అననీయాస్ తన మనసులో స్థిరపరుచుకున్నాడో, ఎప్పుడైతే ఆ ప్రేరేపణను పట్టుకొని
తన ధనాన్ని తను దాచుకుని దేవునికి ఇవ్వకుండా దాచుకున్నాడో 5వ వచనంలో మనం చూద్దాం. అననీయ ఈ మాటలు వినచూనే పడి ప్రాణము విడువగా వినిన వారికందరికీ మిగుల భయము కలిగెను. ఇక్కడ ఏమైందండి? ప్రేరేపణ, ఒక చిన్న ప్రేరేపణను పట్టుకొని అననీయాసు కొంత డబ్బును దాచుకున్నాడు. ఆ డబ్బు తనదే, ఆ స్థలము తనదే, ఇయ్యమని చెప్పి కూడా ఎవరు అడగలేదు. కానీ ఎప్పుడైతే దేవుని కొరకు ఇస్తానని ఒప్పుకున్నాడో, ఎప్పుడైతే దేవుని కోసం ఇస్తానని తన మనసులో అనుకున్నాడో, సాతాను శోధన తనకు వచ్చింది. ఆ ప్రేరేపణను తన మనసులో ఉంచుకొని తన లైఫ్లో దాన్ని స్థిరపరుచుకున్నాడు. ఎప్పుడైతే ఆ సాతాను ప్రేరేపణ తన లైఫ్లో స్థిరపడిందో, అప్పుడు ఆ ప్రేరేపణ వలన మరణానికి దారితీసింది. అభిరాము దాతాను అని చెప్పి ఇద్దరు ఉంటారు. ఎవరండి వాళ్ళు? ఎవరు? వారు కూడా ఇటువంటి పని ఒకటి చేస్తారు. రావు కుమార్, అభిరాము, దాతా, వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఇటువారినే దేవునికి